Hi friends, welcome to the Latala YouTube channel. My name is Koluri Ramanjanelu, advocate, వక్కలగడ్డ, కృష్ణా డిస్టిక్, చలపల్లి మండలం. ఈరోజు నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది మనవర్తి కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. ఈ మనవర్తి కేసులు ఫైల్ చేయటం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డేస్లో ఈ మనవర్తి కేసుల్లో ఈ యొక్క ప్రతి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ పెరిగిపోవడం వలన మనవర్తి కేసులు కోర్టులో పెండింగ్ ఉండిపోవటం జరుగుతుంది, బాగా ఫైల్ చేయటం జరుగుతుంది. ఈ మనవర్తి కేసులు ఫైల్ చేసిన తర్వాత సంవత్సరాల జరిగినా కానీ ఈ మెయింటెనెన్స్ ఫైల్ చేసిన భార్యకు కానీ భార్య పిల్లలకు కానీ ఓల్డ్ పేరెంట్స్కి కానీ వీరెవరికి మనవర్తి రాక మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసినా కానీ ఎంసీ పిటిషను మనవర్తి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే, ఈ మనవర్తి పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఎంసీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత నోటీసు ఆపోజిట్ పార్టీ అంటే రెస్పాండెంట్ నోటీసు అందుకున్న 60 రోజులు తర్వాత మెయింటెనెన్స్ పిటిషను కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, అండర్ సెక్షను 144 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో కొత్తగా వచ్చింది చట్టం, కొత్త సిఆర్పిసి కిందలకి ఇది. ఈ యొక్క సెక్షన్ 144 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3 ప్రకారం ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది ఈ ఎంసీ కేసుల్లో కేసు ఫైల్ చేసిన తర్వాత 60 రోజులు దాటిన తర్వాత రెస్పాండెంట్కి సమన్ అందుకున్న తర్వాత ఈ ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది ఎంసీలో ఫైల్ చేసుకుంటాం వలన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఎంసీ మెయిన్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఎంసీ కేసు తేలే వరకు నెలలు సంవత్సరాలు పట్టుద్ది. ఈ సంవత్సరాలు పట్టే ఈ కాలక్రమంలో ఈ యొక్క ఫైల్ చేసినటువంటి వైఫ్ చిల్డ్రన్ అలాగే ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే మెయింటెనెన్స్కి ఫైల్ చేస్తారో వీళ్ళందరూ ఏంటంటే ఖర్చులకి ఇబ్బంది పడుతూ తిరగలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే ఈ యొక్క ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది సెక్షన్ అనేది ప్రొవిజన్ అనేది కల్పించడం జరిగింది. ఈ యొక్క భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షను 144 సబ్ క్లాస్ 3 ప్రకారం ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేసుకున్న తర్వాత వాదోపవాదాలు అయిన తర్వాత పిటిషన్ అలౌ చేసిన తర్వాత ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో భార్య ఫైల్ చేస్తే భర్త కానీ అలాగే ఓల్డ్ పేరెంట్స్ ఫైల్ చేస్తే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోర్టు ఈ మెయింటెనెన్స్ పిటిషను క్లియర్ అయ్యే వరకు ఆ పిటిషను తేలే వరకు టెంపరీగా ఎంతో కొంత స్మాల్ అమౌంట్ ఈ ఇంటీరియం పిటిషన్ ఫైల్ చేసినందుకు వాళ్ళ కేసు తేలే వరకు మంత్లీ ఎలవెన్స్లు ఇవ్వాలి, ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని చెప్పేసి ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్టు ఆర్డర్ ఎలా ఇచ్చుద్దంటే, ఒకవేళ కట్టే మెయింటెనెన్స్ ఎవరైతే కడతారో వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నింటిని ఎస్టిమేషన్ వేసి ఈ యొక్క పిటిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెస్పాండెంట్ కేబుల్ పర్సన్ అని చెప్పేసి అయితే ఎవిడెన్స్ కోర్టులో ఫైల్ చేయాలి, వారికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ మనం కోర్టు వారికి చెప్తే దాన్ని బట్టి ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్లో ఇంత అమౌంట్ కట్టమని చెప్పేసి మనం ఏ కోర్టులోనైతే మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకున్నామో అదే కోర్టు వారు ఆ ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ మీద ఆర్డర్ ఇచ్చి ఈ మెయిన్ మెయింటెనెన్స్ పిటిషన్ తేలే వరకు ఇంటీరియం తాత్కాలిక మనవర్తి మధ్యంతర మనవర్తి అనేది కట్టాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది ఫ్రెండ్స్. ఈ మెయింటెనెన్స్ పిటిషను ఫైల్ చేసుకున్న తర్వాత 60 డేస్ దాటిన తర్వాత రెస్పాండెంట్ నోటీస్ అందుకున్న తర్వాత మీరు ఈ ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటే మీ మెయిన్ పిటిషను తేలే వరకు మెయింటెనెన్స్ పిటిషను ఒక స్మాల్ అమౌంట్ మీ ఖర్చుల నిమిత్తం కోర్టు వారు ఇంటీరియం మెయింటెనెన్స్గా ఇప్పించడం జరుగుతుంది. This is the interior maintenance petition in the maintenance case friends. So please subscribe my channel. Maintenance petition అనేది సిఆర్పిసి ఓల్డ్ సిఆర్పిసిలో సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేసుకుంటారు.
ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ వచ్చింది. అలాగే ఈ బిఎన్ఎస్ఎస్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ అనేది సెక్షన్ 144 సబ్ క్లాస్ 3 కింద సబ్ క్లాస్ 3 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఫైల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా కోర్టు వారు ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ అనేది మెయిన్ కేస్ పిటిషన్ తేలే వరకు గ్రాంట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, కామెంట్, ప్లీజ్ షేర్, ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.